ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరుగుతోందని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిరి తెలిపారు. పోలింగ్ శాతం మందకొడిగా ఉందని, అమలాపురంలో ఎక్కువ శాతం నమోదైందని అన్నారు. ఓ పక్క ఎన్నికల ప్రక్రియ, మరోపక్క రేషన్ బియ్యం తనిఖీతో పాటు విద్యార్థులకు కీలకమైన కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆపార్ కార్డులు జారీపై దృష్టి పెట్టామని వెల్లడించారు. అయితే ఓ వర్గం మీడియాకు మాత్రమే ఆయన అనుమతించడం వివాదాస్పదంగా మారింది. డిస్ట్రిక్ట్ లో ఉన్న ఆల్ పేరెంట్స్ కి అండ్ టీచర్స్ కి ఒక పిలుపు మన వైపు నుంచి రిగార్డింగ్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ గురించి. ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా 7వ తేదీ జరుగుతోంది. అండ్ మన జిల్లాలో కూడా మొత్తం 1280 స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ 933, అప్పర్ ప్రైమరీ 94, హై స్కూల్స్ 253, అంతా కలిపి 1280 స్కూల్స్లో ఆ రోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది. అండ్ ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ సంబంధించి విధి విధానాలు, ఏం చేయాలి, ఇన్విటేషన్స్ ఎలా ఇవ్వాలి, ఇన్విటేషన్స్ పిల్లల చేత డ్రాయింగ్స్ వేసి చేయడం జరిగింది. ఆ ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తారు. ఇన్విటేషన్స్ మన దగ్గర ఫొటోస్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ మొత్తం ప్రోగ్రాంలో అతి ముఖ్యమైన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అపార్ట్ ఫ్రమ్ పేరెంట్స్, టీచర్స్ అందరూ కలిసి వాళ్ళ ప్రోగ్రెస్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్తో పాటు హెల్త్ ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది మొదటిగా 35 స్కూల్స్ మన జిల్లాలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాన్స్టిట్యున్సీకి 7 చొప్పున. మిగతా వాటిల్లో ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది హెల్త్ స్క్రీనింగ్. బట్ ఆల్రెడీ మనం లాస్ట్ 4-5 డేస్ నుంచి కొన్ని హెల్త్ స్క్రీనింగ్ చేసి 35 స్కూల్స్ ఆ రోజు కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ పేరెంట్స్ ఆల్సో విల్ అండర్స్టాండ్ ఎలాంటి కార్డ్స్ ఇస్తామని. సో మనకి ఆల్మోస్ట్ 137,742 చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళందరికీ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆల్రెడీ స్కూల్స్ కన్నా ఇవ్వటం, స్కూల్స్ ఆ ప్రిపరేషన్స్ చేయడం. నేను ఆల్రెడీ ఆల్ ఎంఈఓస్తో తర్వాత ఎంపీడీఓస్ని కలుపుకొని ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో దట్ ప్రిపరేషన్ ఎలా అవుతుంది, తర్వాత భోజనాలు కానీ, తర్వాత ఇంకేదైనా. మన జిల్లాకు వచ్చేసరికి ఒక ప్రత్యేక పరిస్థితి ఏంటంటే వీ హ్యావ్ ఎలక్షన్ కోడ్. మనకి ఎలక్షన్ కోడ్ 12th వరకు ఉంటుంది కాబట్టి ఆల్ స్కూల్స్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టు ఫాలో ఎంసీసీ గైడ్లైన్స్ స్ట్రిక్ట్లీ. అంటే యాజ్ పేరెంట్స్ ఎవరైనా పొలిటికల్ లీడర్స్ రావచ్చు కానీ, బట్ దే కెనాట్ స్టేజ్ మీదకి రావడం కానీ, పబ్లిక్ స్పీచెస్ ఇవ్వడం కానీ, పొలిటికల్ స్పీచెస్ ఇవ్వడం కానీ కంప్లీట్లీ బ్యాన్. ఎలక్షన్ కోడ్ లేకపోయినా కూడా పొలిటికల్ స్పీచెస్కి ఇది వేదిక కాదు. ఇట్ ఇస్ ప్యూర్లీ పేరెంట్ టీచర్స్ మీటింగ్. సో అది అంతవరకు మాత్రమే చేయాలని చెప్పి ఆల్రెడీ ఆల్ ఎంఈఓస్ కానీ, తర్వాత హెచ్ఎంస్ కానీ అండ్ ఎంపీడీఓస్కి అందరికీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఒక మెగా ఈవెంట్ కింద చేస్తున్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ పేరెంట్స్, మీ పిల్లల కోసం, మీ పిల్లలు ఎలాంటి స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళకి ఎలాంటి భోజనం పెడుతున్నారు, ఆ రోజు ఏదైతే మిడ్ డే మీల్ ఏదైతే భోజనం పెట్టాలో అదే పెట్టాలి ఆ రోజు కూడా. అంటే అందరూ వస్తున్నారు కాబట్టి ఏదో వేరే తయారు చేయడం అంతా లేదు. ఆ రోజు